నేను చెప్పే మాట ఏంటంటే, ప్రభు రాకడ చాలా సమీపముగా ఉంది కనుక మనమందరము సిద్ధపడే సమయంలో ఉన్నాం. మనమందరము యేసయ్య మందలోని గొర్రెలుగా చేర్చబడుదుముగాక. ఆయన చేతిలో ఉన్న వారిని ఎవ్వరూ అపహరింపలేరు. మనమందరము కూడా యేసయ్య చేతిలో ఉంటే ఎవడు మనల్ని అపహరింపలేడు. ఆయన చేతిలో నుండి నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు అంటే గల కారణం నీ స్నేహం, నీ పరిచయాలు, అన్యులతో కలిసి తిరగడం, అన్య ఆచారాలు, లోక సంబంధమైన కార్యక్రమాలు ఎప్పుడైతే నేను అంటుకుంటాయో ఆయన చేతుల నుండి జారిపోతావు. చేతుల నుండి జారిపోతే అపవాది నేను సంహరిస్తాడు, నేను చంపివేస్తాడు. ఆ తర్వాత నేను కాపాడే వ్యక్తి అనేవాడు ఉండడు. కనుక నా 2 చేతులు జోడించి యవనస్తురాలా బ్రతిమిలాడు చెప్తున్నాను, ఆయన చేతిలో మీరు ఉండండి. ఎవ్వడు మిమ్మలను అపహరింపలేడు.